అలాగే నా పేరు మైత్ర వెంకట మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. బేసిక్‌గా ఎప్పటి నుంచో ఈ టాపిక్ మీద మాట్లాడాలనుకుంటున్నా అండ్ ఫైనల్‌గా ఇప్పుడైతే ఈ వీడియో చేస్తున్నా. బేసిక్‌గా నాకేమనిపిస్తుందంటే మన తెలుగు హీరోస్ వాళ్ళ ప్రైమ్ టైమ్‌ని వేస్ట్ చేసుకుంటున్నారేమో అనిపిస్తోంది. అంటే డెఫినిట్‌గా కొంతమంది హీరోస్ ఎక్కువే చేస్తున్నారు. కానీ ఇప్పుడు కొంతమంది హీరోస్ చాలా పొటెన్షియల్ ఉండి, చాలా వైడ్ రేంజ్ ఆఫ్ మార్కెట్ ఉండి, వైడ్ రేంజ్ ఆఫ్ రీచ్ ఉండి కూడా దానికి తగ్గట్టుగా సినిమాలు చేయట్లేదనే ఫీలింగ్ చాలా గట్టిగా కలుగుతోంది. బేసిక్‌గా ఇప్పుడు 'అల్లు అర్జున్' గారినే మనం ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం ఆయన్ని. ఇప్పుడు ఆయన 'పుష్ప 1' ఎప్పుడో 2021 డిసెంబర్‌లో రిలీజ్ అయింది. డిసెంబర్ 17వ తారీఖున రిలీజ్ అయింది ఆ సినిమా. సో, ఇప్పుడు మళ్ళీ డిసెంబర్ 6, 2024కి డేట్ ఇచ్చారు. సో, అట్లా చూసుకున్నా 3 ఏళ్ళు పట్టింది ఆ సినిమా తీయడానికి. ఈ గ్యాప్‌లో ఆయన ఇంక ఏ సినిమాలు చేయలేదు కూడా పోనీ. పోనీ ఇప్పుడు బేసిక్‌గా ఒక సినిమా చేస్తున్నారు. సరే బానే ఉంది. ఆ గ్యాప్‌లో ఇంకో సినిమా కూడా చేసుకుంటున్నారంటే లేదు మళ్ళీ అది. ఈ ఒక్క సినిమాకే కంప్లీట్‌గా డెడికేటెడ్‌గా కంప్లీట్‌గా ఫిక్స్ అయిపోయి కూర్చున్నారు. అండ్ ఇప్పుడు ఆ డిసెంబర్ 6కి కూడా అది వస్తదనే గ్యారంటీ లేదంటున్నారు బయట. కొన్ని రూమర్స్ ఏంటంటే అది ఏప్రిల్ 10న ఇప్పుడు రాజాసాబ్ వస్తుంది కదా! ఏప్రిల్ 25న అంటే అది వచ్చిన ఒక 15 రోజుల తర్వాత 2 వారాల గ్యాప్ తర్వాత ఏప్రిల్ 25న వస్తదని చెప్తున్నారు. సమ్మర్ రిలీజ్ ఇంకా. బేసిక్‌గా ఇంకా హాలిడేస్ అవి ఉంటాయి కూడా అండ్ మంచి నెక్స్ట్ లెవెల్ కలెక్షన్స్ ఉంటాయనే పాయింట్ ఆఫ్ వ్యూలో సో, ఆ టైంకి రిలీజ్ చేద్దాం ప్లాన్ చేస్తున్నారనే రూమర్ కూడా వినిపిస్తోంది. సో, పోనీ అది గాదు పోనీ అది రూమరే అనుకుందాం. పోనీ డిసెంబర్ 6కే వస్తుందనుకుందాం. అలా చూసుకున్నా 3 ఏళ్ళు వేస్ట్ అయిపోయింది ఆయనకి. ఒక్క సినిమా మీద 3 ఏళ్ళేంది? పోనీ అదేమన్నా పోనీ హై లెవెల్ వీఎఫ్ఎక్స్ రిలేటెడ్ సినిమానా? లేదంటే భారీ బడ్జెట్ సినిమానా అంటే కాదు. కమర్షియల్ సినిమానే. కమర్షియల్ సినిమాకి 3 ఏళ్ళు ఎందుకు టైం అనేది ఇప్పటికీ అర్థం కావట్ల. తర్వాత రెండోటి ఇప్పుడు 'త్రివిక్రమ్' గారితో ఒక సినిమా ఉంది. ఆ సినిమాకి ఇంకా ప్రొడ్యూసర్‌లే దొరకలేదు బేసిక్‌గా. ఎందుకంటే చాలా భారీ బడ్జెట్ సినిమా అంట. సో, ఫైనాన్సింగ్ అనేది కావాలంట. సో, అదెప్పుడు స్టార్ట్ అవుద్ది, అదెప్పటికనేది తెలీదు. తర్వాత 'సందీప్ రెడ్డి వంగ' గారితో ఒక సినిమా అయితే ఓకే అయింది. బట్ 'సందీప్ రెడ్డి వంగ' గారు ఫస్ట్ 'స్పిరిట్' పూర్తి చేసుకొని గాని అక్కడికెళ్ళలేరు. ఈలోపు ఈయన ఈ 'పుష్ప 2' అండ్ అదో 'త్రివిక్రమ్' గారి ప్రాజెక్ట్ ఇవన్నీ కూడా చూసుకుంటారు. అంతవరకు బానే ఉంది. బట్ ఎంత టైం పడుతుంది ఒక్కొక్క సినిమాకి? జస్ట్ ఇమాజిన్. దీని తర్వాత కూడా ఒక 'పుష్ప 2' ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చినా కూడా దీని తర్వాత కూడా ఒక 2, 3 ఏళ్ళు ఈజీగా పడతది మళ్ళీ 'త్రివిక్రమ్' గారి సినిమా రావడానికి. మళ్ళీ ఆ తర్వాత 'సందీప్ రెడ్డి వంగ' గారి సినిమా రావడానికి ఇంకొక 1 ½ ఇయరో, ఇంకొక 2 ఏళ్ళో పడతది. ఎట్లా ఇలాగైతే? ఇది నాకు అసలు నచ్చని విషయం అనమాట. నాకైతే నచ్చట్లేదు. అంటే మేబీ ఇప్పుడు వాళ్ళ సినిమాలు వాళ్ళ ఇష్టం ఏమో గాని, బట్ డెఫినిట్‌గా యాస్ ఎన్ ఆడియన్‌గా, యాస్ ఎ టీఎఫ్ఐ లవర్‌గా నాకు నచ్చట్ల ఇంత డిలే చేయడం అనేది ఒక సినిమాకి. తర్వాత ఇంకా 'రామ్ చరణ్' గారు, 'ఎన్టీఆర్' గారు. 'ట్రిపుల్ ఆర్' తర్వాత వాళ్ళకి ఎంత మార్కెట్ వచ్చిందో మనకందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ 'ట్రిపుల్ ఆర్' సినిమా తర్వాత ఎప్పుడు 2022 మార్చి 25న రిలీజ్ అయిన సినిమా అది. ఆ తర్వాత ఇప్పటి వరకు వాళ్ళ సినిమా లేదు. యాక్చువల్‌గా 2024 ఏప్రిల్ 5కి 'దేవర' రిలీజ్ అన్నారు ఫస్ట్. అది మళ్ళీ 2 పార్ట్‌లు అన్నారు. సో, 2 పార్ట్‌లు అనేసరికి ఇంక షూట్ డిలే అయింది ఏదో మొత్తానికి. అది ఇప్పుడు సెప్టెంబర్ 27కి అయితే వస్తోంది మొత్తానికి. అట్లా చూసుకున్నా 2.5 సంవత్సరాలు పట్టింది ఒక సినిమా రావడానికి. ఆ తర్వాత ఇంక 'రామ్ చరణ్' గారిది మధ్యలో ఆ 'ట్రిపుల్ ఆర్' వచ్చిన వెంటనే 'ఆచార్యలో' ఆయన కనబడినా కూడా అది ఆయన సినిమా కిందకి రాదు. అది 'చిరంజీవి' గారి సినిమాయే. సో, ఆయన ఒక స్పెషల్ రోల్ చేశారు అందులో. సో, అది ఆయన సినిమాలోకి రాదు. సో, ఆయన డైరెక్ట్ సినిమా అనేది ఇంపాక్ట్ క్రియేట్ చేసేది వేరే ఉంటది. ఇప్పుడు అది 'చిరంజీవి' గారి సినిమా కాబట్టి ఒక రకమైన ఇంపాక్ట్ ఉంటది. సో, డైరెక్ట్‌గా ఆయన సినిమా అంటే ఒక రకమైన ఇంపాక్ట్ ఉంటది. సో, 'రామ్ చరణ్' గారి డైరెక్ట్ సినిమా 'గేమ్ చేంజర్.' అది ఎప్పుడుకొస్తదో తెలియట్లే. అది ఎప్పుడో రావాల్సిన సినిమా అసలు. నన్నడిగితే అది 2023లోనే వచ్చేయాలసలు. అలాంటి కైండ్ ఆఫ్ సినిమా అది. బట్ రాట్లేదది. ఇది గూడా ఇప్పుడు 'దేవర' అయినా, 'గేమ్ చేంజర్' అయినా రెండిటిని చూడండి. ఇప్పుడు 'దేవర' ఏమో మాస్ మూవీ. 'గేమ్ చేంజర్' ఏమో అది కొంచెం అదో డ్రామా ఓరియెంటెడ్ మూవీ అది కంప్లీట్‌గా. సో, ఈ రెండిటిని తీయడానికి కూడా అంతంత టైములు అక్కర్లేదు యాక్చువల్‌గా. కానీ ఈ సినిమాలకు చూడండి ఎంతెంత డిలేలవుతుంది. 2.5 సంవత్సరాలా? 2 సినిమా రిలీజ్ అయిన తర్వాత 'ట్రిపుల్ ఆర్' తర్వాత వీళ్ళు ఈ సినిమాలు తీయడం. వీళ్ళకి ఎంత మార్కెట్ ఉంది? వీళ్ళు సంవత్సరానికి ఒక్క సినిమా చొప్పున చేసినా కూడా ఎంత మార్కెట్ క్రియేట్ అవుతది? వాళ్ళకి క్రియేట్ అవుతది. అట్ ద సేమ్ టైమ్ ఇండస్ట్రీకి కూడా బావుంటది కదా మొత్తం. ఎందుకట్లా చేయలేకపోతున్నారనేది అర్థం కావట్ల.
ఇప్పుడు బేసిక్‌గా తనకున్న టైంని కొద్దో గొప్పో బెటర్‌గా వాడుకుంటున్న ఏకైక హీరో అంటే ప్రభాస్ గారే. ఎందుకంటే ఆయన 'రాధేశ్యామ్' టైం నుంచి చూసుకున్నట్టయితే ఆయన 2 సంవత్సరాల 3 నెలల గ్యాప్‌లో 4 సినిమాలు వదిలారాయన. 2022 మార్చ్ 11న 'రాధేశ్యామ్', 2023 జూన్‌లోనేమో 'ఆదిపురుషు', 2023 డిసెంబర్‌లోనేమో 'సలార్', 2024 జూన్‌లోనేమో 'కల్కి' అండ్ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్‌కి ఏమో 'రాజాసాబ్' ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. సో 3 ఏళ్ల గ్యాప్‌లో 5 సినిమాలు వదులుతున్నట్టు. ఈ గ్యాప్‌లో 'స్పిరిట్' షూట్ స్టార్ట్ అవుతది. 'సలార్ 2' స్టార్ట్ అవుతది. 'కల్కి 2' స్టార్ట్ అవుతది. 'ఫౌజీ' స్టార్ట్ అవుతది. అన్నీ స్టార్ట్ అవుతాయి. సో ఇవన్నీ కూడా కాన్స్టెంట్‌గా నడుస్తూ ఉంటాయి. సో బా వస్తుంటది. ఇప్పుడు 'ఎన్టీఆర్' గారు ఒక రకంగా ఓకే. ఎందుకు ఆయన 'దేవరా' చేస్తున్నారు ఒక పక్క. ఇంకొక పక్క 'వార్ 2' షూటింగ్‌లో కూడా ఆయన కాన్స్టెంట్‌గా పార్టిసిపేట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ ఆయనకి నెక్స్ట్ ఇప్పుడు 'దేవరా పార్ట్ 2' ఉంటది. 'ప్రశాంత్ నీల్' గారితో 'డ్రాగన్' కూడా ఉంది. సో ఓకే. ఆయన ఒక 2 సినిమాలు సైమల్టేనియస్‌గా చేయడం వల్ల దీని తర్వాత కొంచెం ఫాస్ట్‌గానే ఇంకొక సినిమా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మనం. ఇప్పుడు 'దేవరా' వచ్చిన ఒక 7, 8 నెలల తర్వాతే మనకి ఆ 'వార్ 2' అనేది వస్తది కాబట్టి ఓకే. వి కెన్ ఎక్స్‌పెక్ట్ బెటర్ బానే ఉంటది. ఇప్పుడు 'రామ్ చరణ్' గారున్నారు. ఇప్పుడు ఆయన 'గేమ్ చేంజర్' చేస్తున్నారు. ఈ గ్యాప్‌లో ఆయన ఇంకేం చేయట్లేదు ఆయన. ఈయన 'బుచ్చిబాబు' గారిది ఒక సినిమా స్టార్ట్ అవుతుంది గదా! అది బేసిక్‌గా దాని గురించి విజయ్ సేతుపతి గారు స్టోరీ కోసం చెప్పారు. స్టోరీ నెక్స్ట్ లెవెల్ ఉంది అని చెప్పారు అంటే, ఇంక అది అరాచకం ఇంక. ఎందుకంటే బేసిక్‌గా ఆయన సినిమాల్లో స్టోరీ చాలా బావుంటది. 1, 2 సినిమాలు దెబ్బేస్తాయి. అంటే ఆయన కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేయడం వల్ల. బట్ డెఫినిట్‌గా ఆయన స్టోరీ సెలక్షన్ చాలా బావుంటది. అలాంటి పర్సన్ స్టోరీ కోసం దట్టు ఇలాంటి స్పోర్ట్ ఓరియెంటెడ్ సినిమా కోసం చెప్పారు అంటే నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నదని అర్థం. సో ఓకే. బానే ఉంది. కానీ అది ఇంకా స్టార్ట్ అవ్వలేదుగా. షూటింగ్ జరగట్లేదు. ఆ! ఆ తర్వాత 'సుకుమార్' గారితో సినిమా అన్నారు. 'సుకుమార్' గారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 'పుష్ప 2' పూర్తి చేయాలి గదా! ఆయన అక్కడికి అందులోకి అడుగు పెట్టాలంటే. ఆ స్క్రిప్ట్ మేబీ అంటే బేసిక్ లైన్ ఏదైతే ఉందో అది లాక్ అయ్యి ఉండొచ్చు. కొన్ని సీన్స్ లాక్ అయ్యి ఉండొచ్చు. బట్ కంప్లీట్ స్క్రీన్ ప్లే లాక్ అయిందో లేదో తెలీదు. ఎందుకంటే 'పుష్ప 2' రిజల్ట్ తర్వాత 'సుకుమార్' గారి మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఇంకా పెరుగుతాయి కాబట్టి ఆయన మేబీ కొన్ని మార్పులు చేయొచ్చు ఆయన. ఇప్పుడు 'పుష్ప 1'కి 'పుష్ప 2'కి ఎలాగైతే మార్పులు చేశారో అలాగే ఆయన మార్పులు చేయొచ్చేమో. సో అది ఎంత డిలే అవుతదో మనం చెప్పలేం. అదో ప్రాబ్లమ్. సో, 'రామ్ చరణ్' గారి సినిమాలంటే ఇప్పుడు 'గేమ్ చేంజర్' వచ్చిన తర్వాత, మళ్ళీ 'రామ్ చరణ్' గారి నుంచి ఇంకొక సినిమా ఎప్పుడు చూస్తామంటే ఇంకో 2 ఏళ్ల తర్వాతే. మళ్ళీ ఇంకో సినిమా ఎప్పుడు చూస్తామంటే మేబీ ఆ టైంకి ఇప్పుడు ఈ 2 సినిమాలు అంటే 'సుకుమార్' గారిది, 'బుచ్చిబాబు' గారిది సైమల్టేనియస్‌గా చేస్తే మేబీ ఆ నెక్స్ట్ ఇయర్ ఇంకోటి చూడొచ్చు మనం. అంటే ఇప్పుడేంది 2024లో ఇది వచ్చిందనుకుందాం. 27 స్టార్టింగ్‌లోనేమో 'బుచ్చిబాబు' గారిది, 28 స్టార్టింగ్‌లోనేమో 'సుకుమార్' గారిది చూస్తామేమో. ఎలా ఇలాగైతే? కరెక్ట్ కాదు కదా! ఇప్పుడు 'ఎన్టీఆర్' గారిదైనా సరే, ఇప్పుడు 'వార్ 2' తర్వాత మళ్ళీ ఎప్పుడుకొస్తదంటే తెలీదు మనకు కూడా. 'ప్రశాంత్ నీల్' గారిది ఎంత టైం పడతదో తెలీదు. ఆయన ప్రస్తుతానికి అదొక్క సినిమా మీదే ఫోకస్ చేస్తున్నారు. 'సలార్ 2' మేబీ ఫర్దర్‌గా స్టార్ట్ అవ్వచ్చు అనే టాక్స్ అయితే వినిపిస్తున్నాయి. ఈ గ్యాప్‌లో అజిత్ గారి గురించి రూమర్స్ వచ్చినియి 'ప్రశాంత్ నీల్' గారి కోసం. ఆయన అజిత్ గారితో 2 సినిమాలు చేయబోతున్నారు. ఒకటేమో డైరెక్ట్ సినిమా, ఇంకోటి 'కేజీఎఫ్ 3'తో కనెక్షన్ అని. మరి ఆ లెక్కన చూసుకుంటే ఇంకా ఆయన అంటే ఇప్పుడు బేసిక్‌గా అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. బట్ అజిత్ గారి మేనేజర్ అయితే మాత్రం దీని గురించి షేర్ చేశారు. మేబీ ఇన్ ఫ్యూచర్ చేయొచ్చు అని చెప్పి. సో, అదైతే ఉంది సిట్యుయేషను. సో, మరి ఆయన అటు చేస్తాడా, ఇటు చేస్తాడా, ఎటు చేస్తాడా అనేది ప్రస్తుతానికి క్లారిటీ లేదు. అదొక ప్రాబ్లమ్ అయితే ఉంది. ఇట్లాగా మనకు 'అల్లు అర్జున్' గారి సినిమాలు డిలే అవుతున్నాయి. 'రామ్ చరణ్' గారివి డిలే అవుతున్నాయి. 'ఎన్టీఆర్' గారివి డిలే అవుతున్నాయి. హ్మ్. ఇంకా ఆ తర్వాత 'మహేష్ బాబు' గారు. 'మహేష్ బాబు' గారు తెలిసిందే కదా! ఆయన ఇప్పుడు పులి బోన్‌లో చిక్కుకుపోయారాయన. ఆయన ఒక 3, 3.5 సంవత్సరాల దాకా ఆ బోన్‌లోంచి బయటికి రాలేరాయన. ఆయనకి వేరే ఆప్షన్ కూడా లేదింక. వేరేవేం చేయకూడదు గూడా ఆయన. ఎందుకంటే రాజమౌళి గారి అగ్రీమెంట్ ఉంటది మనకు తెలిసిందే. సో, ఈ గ్యాప్‌లో అంటే ఆయనతో సినిమా టైమ్‌లో మేబీ వేరేవేవైనా చేయాలనుకుంటే చెయ్యొచ్చేమో. కానీ రిలీజ్ చేయకూడదు. ఎందుకంటే మరి ఇప్పుడు 'రామ్ చరణ్' గారు 'ఆచార్య' చేశారు. కానీ రిలీజ్ చేయలేదు. సో, అలాగా చెయ్యొచ్చేమో గానీ రిలీజ్ చేయకూడదు. బట్ డెఫినిట్‌గా 'మహేష్ బాబు' గారిది, 'రాజమౌళి' గారిది సినిమా విల్ బి ద బిగ్గెస్ట్ మూవీ ఇండియా ఎవర్ విట్నెస్డ్. డెఫినిట్‌గా. ఇండియాయే గాదు అది వరల్డ్ వైడ్‌గా కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తది. సో, ఆ రేంజ్ ఆఫ్ రీచ్, ఆ రేంజ్ ఆఫ్ పొటెన్షియల్, ఆ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్న సినిమా అది. సో, అవన్నీ ఉన్నాయి కాబట్టి డెఫినిట్‌గా మహేష్ బాబు గారే ఏం కాదులెండి మనం ఇదొకటి చేద్దాం. ఇది అయ్యాక ఇంకోటి చూసుకుందాం అంటారాయన. ఆ! ఆయనదో 3 సంవత్సరాల దాకా రాదు. 3 నా బొంద 3.5 దాకా రాదు. ఇప్పుడు ఇదేం సంవత్సరం 2024 ఇప్పటికొచ్చి స్టార్ట్ అవ్వలే. అసలు పూజ కూడా చేయలేదు దానికి ఇప్పటికొచ్చి. ఏం చేయలే. చేస్తారు అని చాలా సార్లు అనౌన్స్ చేశారు కానీ అఫీషియల్‌గా స్టార్ట్ అవ్వలేదు సినిమా అయితే మాత్రం. ఇంకా ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. సంవత్సరంన్నర పాటు ఆయన ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నారంటే ఆయన ఎంత గట్టిగా ప్రిపేర్ చేస్తున్నారని అర్థమవుతుంది. కానీ అంత టైం అంటే ఎలా? ఇప్పుడు 5 సంవత్సరాలంటే ఇప్పుడు సినిమా తీయడానికి ఇంకొక సంవత్సరంన్నర పైనే పడతది. ఇప్పుడు ఇదే సంవత్సరం ఇది 2024. సో, 2026 సగానికే ఎప్పుడో అవుతది సినిమా.
సో, ఇంకా ఆ తర్వాత 2026 చివరకో లేదంటే 27 సేమ్ ఇప్పుడు మార్చ్‌లో వచ్చింది గదా! 'ట్రిపుల్ ఆర్' సేమ్ అలాగే ఆ టైంకి రావచ్చేమో. అలాగే ఉంటది మాక్సిమం సిట్యుయేషన్. ఎందుకంటే రాజమౌళి గారి సినిమాలు బేసిక్‌గా సీజన్‌లో రావు. ఎందుకంటే సీజన్‌లో వస్తే ఆ ఒక్క సినిమాయే రిలీజ్ చేయాలి ఆ టైంకి. మీరు గమనించినట్టయితే. సో, సీజన్‌లో రావడానికి ఇష్టపడవు. ఆర్ అట్‌లీస్ట్ సీజన్ కొద్ది రోజులు ముందైనా రావడానికి చూస్తాయి తప్ప సీజన్‌లో అయితే రావు. ఇప్పుడు లాస్ట్ టైమ్ 'ట్రిపుల్ ఆర్'కి ఫస్ట్ జనవరి 7 డేట్ ఇచ్చారు. జనవరి ఇప్పుడు 13, 14, 15 పండగైతే 7 ఎందుకు ఇచ్చారంటే ఒక వారం ముందే రావాలి. ఎందుకంటే ఆ టైం కంప్లీట్ థియేటర్స్ అన్నీ కూడా ఆ సినిమాకి ఇవ్వాల్సి ఉంటది. వేరేవేవి రిలీజ్ అవ్వడానికి లేదు ఆ వీకెండ్ అంతా కూడా. అట్లా ఉంటది కాబట్టి. సో, అది మ్యాటర్ కాబట్టి డెఫినిట్‌గా ఆయన హాఫ్ సీజనే వస్తారాయన. సో, అది 2027 2026 ఏదో 26 వరకు వస్తాయని ఎక్స్‌పెక్ట్ చేయడం నా మూర్ఖత్వం. 27కే వస్తది ఖచ్చితంగా. సో, అదుంది పరిస్థితి. మహేష్ బాబు గారు అప్పటిదాకా కనపడరు. మళ్ళా ఆ తర్వాత ఎప్పుడు కనపడతారో ఆయనకే తెలీదు. పవన్ కళ్యాణ్ గారి నుంచి ఒకవేళ 'ఓజీ' లాంటి సినిమా ఏదైనా సరే ఇన్ కేస్ ఈ ఈ గ్యాప్‌లో ఏదన్నా వస్తే పవన్ కళ్యాణ్ గారు ఒక 30 రోజులు డేట్స్ ఇచ్చినా కూడా ఫినిష్ చేసుకోవడానికి 'హరిహర వీరమల్లు' అండ్ ఆ తర్వాత 'ఓజీ', 'ఉస్తాద్ భవధీయుడు భగత్ సింగ్' అన్నీ వెయిటింగ్. ఈగర్‌లీ వెయిటింగ్ మొత్తం అందరూ కూడా. ఇంకా అది ఎప్పుడొస్తది ఏంటి అనేది ఏం ఐడియా లేదనమాట కంప్లీట్‌గా. ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎంగా కంప్లీట్‌గా బిజీగా ఉన్నారు ఆయన పవన్ కళ్యాణ్ గారు. సో, ఆయన సినిమాలు మనం చెప్పలేము. సో, ఆయన్ని మనం వేస్ట్ చేస్తున్నారని అనలేము మనం. ఆయన టైం వేస్ట్ చేసుకుంటున్నారు ప్రైమ్ టైమ్‌ని అని చెప్పలేం. బికాజ్ హి ఈస్ ఇన్ ద సర్వీస్ కాబట్టి డెఫినిట్‌గా దాన్ని మనం వేస్టేజ్ కింద చూడకూడదు. కాకపోతే సినిమాలు రావు. మరి అది పాయింట్. మళ్ళీ ఆయన ఎప్పుడు కనబడతారనేది మనకు తెలీదు. సో, మహేష్ బాబు గారు వేస్ట్ చేస్తున్నారని కాదు గానీ, ఇప్పుడు డెఫినిట్‌గా ఎంతో కొంత వేస్ట్ అయితే అవుతున్నట్టే కదా! ఇప్పుడు ఆ ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయ్యే గ్యాప్‌లో నాకు తెలిసి మహేష్ బాబు గారు ఇంకో సినిమా చేసి రిలీజ్ కూడా చేసేయొచ్చాయన. అదే వచ్చిన పాయింట్ ఇక్కడ. ఎవరైనా ఒక కొత్త డైరెక్టర్‌తో, కొత్త రిఫ్రెషింగ్ స్టోరీతో అసలు మహేష్ బాబు గారి నుంచి ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమా మనం ఎక్స్‌పెక్ట్ చెయ్యం అసలు అనే కైండ్ ఆఫ్ స్టోరీ ఏదైనా ఒకటొచ్చి ఆయన ఈ గ్యాప్‌లో తీసేస్తే 2, 3 నెలల్లో అయిపోద్ది. అట్లా గట్టిగా చేస్తే మహేష్ బాబు గారి పార్ట్ చాలా ఫాస్ట్‌గా అయిపోతాయి. అండ్ మిగతావన్నీ కూడా కొంచెం గట్టిగా షూట్ చేసుకుంటూ కూర్చుంటే ఇంక రిలీజ్ చేసేసుకోవచ్చు అసలు యాక్చువల్‌గా ఈ గ్యాప్‌లో. నిజం ఈ గ్యాప్‌లో చేసేయొచ్చు అసలు యాక్చువల్‌గా. సారీ ఏమనుకోవద్దు. మధ్యలో కాల్ వచ్చింది అందుకే కట్ చేశాను వీడియో. సో, బేసిక్‌గా అంటే మహేష్ బాబు గారు ఈ గ్యాప్‌లో ఇంకొకటి తీసేయొచ్చు. సో, అది కుదరలేదు. సో, ఇంక ఫర్దర్‌గా ఎప్పుడొస్తదో మరి ఇంకా సినిమా. ఇక పవన్ కళ్యాణ్ గారిని ఎలాగైతే మనం టైమ్ వేస్ట్ అనలేమో అంటే ఆయన సర్వీస్‌లో ఉన్నారు కాబట్టి, అలాగే మహేష్ బాబు గారిది కూడా ఇది రాజమౌళి గారి సినిమా కాబట్టి డెఫినిట్‌గా ఇప్పుడు వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ అన్నట్టే ఉంది ఇప్పుడు రాజమౌళి గారితో సినిమా అంటే సిట్యుయేషను. ఎందుకంటే ఆయన ఇంక ఫర్దర్‌గా దీని తర్వాత తీస్తే 'ట్రిపుల్ ఆర్ 2' తీస్తారు. లేదంటే ఇంక డైరెక్ట్‌గా ఇంక మహాభారతమే ఇంక. ఎందుకంటే ఇంక వేరేవేం తీయడానికి ఆయనకంత టైం గూడా లేదు నాకు తెలిసి. ఆయన మహాభారతం ఫ్రాంచైజ్ స్టార్ట్ చేయాలిప్పుడు. సో, ఇంకా అలాగే ఉంటది కాబట్టి సో, డెఫినిట్‌గా ఈ సినిమాని కూడా మనం టైమ్ వేస్ట్ అనలేం. కానీ డెఫినిట్‌గా 3 ఏళ్ల పాటు ఆయన చూడకుండా ఉండాలంటే కొంచెం కష్టమే గదా! బట్ డెఫినిట్‌గా దీని తర్వాత ఇంక మహేష్ బాబు గారు కూడా ఇంకా పాన్ వరల్డ్ స్టార్ అవుతారు. అంటే వరల్డ్ వైడ్‌గా ఆయనకి రీచ్ ఉంటది. సో, ఆయన సినిమాలు కూడా ఇంక అప్పుడేంటంటే ఇంకా పెద్ద పెద్దగా ప్లాన్ చేయాల్సుంటుంది. అందరికీ నచ్చేలాగా వరల్డ్ వైడ్‌గా రీచ్ వచ్చేలాగా చేయాల్సుంటుంది. ఇవన్నీ కూడా ఉంటాయి. ఏటో మరింక. ఆ తర్వాత ఆయన సినిమాలు లేటే అవుతాయి. ఎందుకంటే దీని తర్వాత ఒక్క కమిట్మెంట్ లేదు ఆయనది ఏది కూడా ప్రస్తుతానికి. సో, ఇంకా ఆయన ఎప్పుడొస్తారో దీని తర్వాత మళ్ళీ అనేది చెప్పలేం మనం. సో, రాజమౌళి గారి సినిమాయే ఇంకా ప్రస్తుతానికి మనకున్న ఏకైక పాయింట్. 'ఎస్ఎస్ఎంబీ 29' సో, అదనమాట సిట్యుయేషను. సరే చూద్దాం మరింకా ఏమవుతదో. ఇక యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం ఇంకా ఒకటే పాయింట్ ఉంది మైండ్‌లో. అదేంటి అంటే డెఫినిట్‌గా మన పెద్ద పెద్ద హీరోలందరూ కూడా మనకి ప్రతి సంవత్సరం ఒక్కసారి కనబడితే బావుంటది సినిమాల్లో. అలా కాకుండా ఎప్పుడో అమావాస్య పౌర్ణమికోసారి అది కూడా మామూలు అమావాస్య కూడా కాదు. 3 సంవత్సరాలకోసారో, 4 సంవత్సరాలకోసారి వచ్చే అమావాస్య అన్నట్టు కనబడుతున్నారాళ్ళు. సో, అలా కాదు గదా! కొంచెం త్వరగా చేస్తే బావుంటది సినిమాలు అనే కైండ్ ఆఫ్ ఫీల్ అయితే ఉంది. సో, అందుకే డెఫినిట్‌గా కొంతమంది హీరోస్ అయితే మాత్రం డెఫినిట్‌గా వాళ్ళ ప్రైమ్ టైమ్‌ని వేస్ట్ చేసుకుంటున్నారనే ఫీల్ అయితే వస్తుంది నాకు. మరి మీరేమంటారు ఈ సిట్యుయేషన్ మీద? మీ ఒపీనియన్ ఏంటో తెలియజేయండి. సో, దాట్స్ ఇట్ గైస్ థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైదర్. మీరు అక్కడ కూడా వచ్చినప్పుడు ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.